దక్షిణ భారతదేశంలో రెండో సబర్మతిగా పేరొందిన ఆశ్రమం అది. ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు నెల్లూరు జిల్లాకే కాదు, దక్షిణ భారతదేశానికే గర్వకారణంగా నిలుస్తోంది. నాటి స్వతంత్ర స్ఫూర్తిని, దీప్తిని ఎలుగెత్తి చాటుతోంది. మహాత్ముడు నాటిన అంకురం నెల్లూరులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన ఈ కేంద్రం ఆనాటి స్వేచ్ఛా విముక్తికి నిదర్శనం. నెల్లూరు జిల్లా పల్లిపాడు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమాన్ని చూస్తే అడుగడుగునా బాపూజీ జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. మహాత్మా గాంధీ స్వయంగా ప్రారంభించినటువంటి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఇది. సో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పల్లెపాడు గ్రామంలో దీన్ని స్థాపించారు. అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా ఉద్యమం అనేది జరిగింది. స్వయంగా గాంధీజీ వచ్చి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. సో అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి వారు స్థలాన్ని ఇచ్చి ఇక్కడ స్వయంగా ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొనక కనకమ్మ అనేటువంటి స్వాతంత్ర సమరయోధురాలు అప్పట్లో 13 ఎకరాల భూమిని ఆశ్రమం కోసం ఇచ్చారు. స్వాతంత్రోద్యమ సమయంలో పినాకిని ఆశ్రమాన్ని 1921 ఏప్రిల్ 7న మహాత్మా గాంధీ స్వయంగా ప్రారంభించారు. ఇక్కడ ప్రతి ప్రదేశంలో మహాత్ముడు నడయాడిన గుర్తులు కనిపిస్తాయి. ఆశ్రమంలో ఉన్న ఫోటో గ్యాలరీ స్వాతంత్రోద్యమ ఘట్టాలను కళ్లకు కడతాయి. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ ఆనాటి సమరయోధుల పోరాట స్ఫూర్తిని చూసి పులకించిపోతారు. 1921లో మహాత్మా గాంధీ గారు పల్లిపాడికి వచ్చి స్వాతంత్ర పోరాట శిక్షణా కేంద్రం ఇది. అంటే ఈ స్వాతంత్ర పోరాటం కోసం ఎక్కువ మంది మనుషుల్ని తయారు చేసి వారికి వ్యతిరేకంగా శాంతియుతంగా ధర్మంగా పోరాడాలనే ఉద్దేశంతో సంకల్పించినటువంటి దాన్ని అభివృద్ధి చెందినప్పుడు మహాత్మా గాంధీ కుటీరాలు ఉన్నప్పుడు కుటీరాలకు వచ్చి వారి స్వహస్తాలతో 1921 ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి దీన్ని స్థాపించారు. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే కనిపించే గాంధీ కాంస్య విగ్రహం సాదర స్వాగతం పలుకుతున్నట్లుంటుంది. ఆశ్రమంలో విశాలమైన రోడ్లు, సందర్శకులు సేదతీరేందుకు విశ్రాంతి భవనం, ఓపెన్ ఎయిర్ స్టేడియం, గాంధీజీ డిజిటల్ మ్యూజియం, ఫుడ్ కోర్ట్, గ్రంథాలయం ఉన్నాయి. ప్రస్తుతం పినాకిని ఆశ్రమ బాధ్యతలను రెడ్ క్రాస్ సొసైటీ తీసుకుంది. ఈ నేపథ్యంలో పాత బిల్డింగ్కు కాస్త మరమ్మతులు చేయించారు. పినాకిని గాంధీ ఆశ్రమం ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. అనేక కార్యక్రమాలు అంటే గాంధీ జయంతి, వర్ధంతి, అదేవిధంగా స్వతంత్ర ఉద్యమకారుల జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆశ్రమం పర్యావరణం పరంగా కానీ అన్ని ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఈ నెల్లూరుకి కూడా 12 కిలోమీటర్లు దగ్గరగా ఉండడం వల్ల చాలామంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. పినాకిని ఆశ్రమం సుమారు 18 ఎకరాల స్థలంలో ఉంటుంది. ఈ ఆశ్రమం పక్కనే పెన్నా నది ఉంటుంది. చుట్టూ పచ్చటి పైర్లు, చెట్లతో గ్రామీణ వాతావరణానికి అద్దం పడుతుంటుంది. పినాకిని ఆశ్రమంలో డి అడిక్షన్ కేంద్రం కూడా ఉంది. ఈ ఆశ్రమం మన జిల్లాలో ఉండడం అనేది మన నెల్లూరు జిల్లా ప్రజల యొక్క సుకృతం. దీని గొప్పతనం 1921లో మహాత్మా గాంధీ గారు 2 సార్లు వచ్చారు. ఒకరోజు రాత్రి ఇక్కడ పనుకున్నారు కూడా. ఆయన ఎంతో కృషి చేసి డెవలప్ చేసిన దాన్ని మనం ఈ ఆశ్రమం నెల్లూరు జిల్లాలో ఉందని గర్వంగా చెప్పుకోవడమే కానీ ఏ ధనవంతుడు అదాన్యుడు కూడా వచ్చి ఇక్కడ ఏమీ చేసిందేమీ లేదు. పాత రెడ్ క్రాస్ చైర్మన్ ఏవి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఎంతో కృషి చేసి ఇక్కడ ఒక క్యాంటీన్ బిల్డింగు, తర్వాత ఒక డిజిటల్ లైబ్రరీ బిల్డింగ్ కట్టించారు. ఇప్పటికీ ఈ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. అందుకే దీన్ని పల్లెపాడు దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. గాంధీకి సంబంధించినటువంటి లైబ్రరీ కానీ మొత్తం ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి మొత్తం సమాచారం కూడా ఈ ఆశ్రమంలో ఉంటుంది. సో బయట నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు, వచ్చి ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు. సో ఇక్కడ గాంధీజీ ప్రవచించినటువంటి ఏకాదశ వ్రతాలు అంటే 11 వ్రతాలు, సత్యం, అహింస, బ్రహ్మచర్యం లాంటివి ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. వచ్చినటువంటి విద్యార్థులకు కావచ్చు, దేశభక్తితో వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ కొద్ది రోజులు గడిపి కూడా వెళుతూ ఉంటారు. స్వయంగా గాంధీజీ ప్రారంభించి ఇక్కడికి వచ్చి ఆయన సత్యాగ్రహం చేసినటువంటి ఈ ప్రాంతంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. దీన్ని ఇప్పటికీ కూడా చాలామంది ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. అప్పట్లో గాంధీ వచ్చినటువంటి ఆశ్రమం కాబట్టి.